అరే ఏమైందిరా, పైసలు సెట్ అయినాయారా? ఆన్లైన్లో కోర్స్ తీసుకుంటానవా? పైసలు సెట్ అయినారా, కోర్సుకి ఫీజు కూడా కట్టేసిన, క్లాస్ వింటాను ఆన్లైన్లో, బాగా చెప్తాను రా. ఈసారి కాంపిటీషన్ కూడా బాగున్నదిరా, మంచిగా చదువుకో. అరే నా మరదలు నన్ను పట్టించుకుంటలేదురా, అది ఒక్కటి నాతోటి మంచిగా ఉండు కదా. అసలు నా ఫోకస్ మొత్తం జాబ్ విన్నే పెడుతుండ్రా, నాకు అది ఒక్క టెన్షనే ఉన్నదిరా. మీ అమ్మాయి చెప్పింది, మీ మామ కూడా చెప్పింది కదరా, ఇక జాబ్ వచ్చినాక మీ మరదలు నీకు ఇచ్చి పెళ్లి అవుతా అని. మరి ఇంకేం ఆలోచిస్తానవరా? నాకు నా మరదలకు ఇష్టం ఉండి ఇద్దరం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాం రా. అంతేగాని మా మామ చెప్పినాను అమ్మ చెప్పినాను చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదరా. అప్పటిక నీ మరదలకు నీ ప్రేమ గురించి చెప్పురా, మరి ఉన్న టెన్షన్ పోతుంది. మా శంకర్ ఏంది ఇట్లా సాడ్ స్టేటస్ పెట్టిండు? మామ స్టేటస్ వర్కౌట్ అయింది, పిల్ల ఫోన్ చేస్తాంది. ఇంకేంది కానీ కానీ ఏమైంది సార్, మొత్తం వాట్సాప్ స్టేటస్ లని సాడ్గా పెడుతున్నావు? మా అమ్మ గుర్తుకు వచ్చింది, అందుకే అట్లా స్టేటస్ పెట్టుకున్నా. ఏమో సంతోష్, నువ్వైతే నా గురించి ఆలోచించి అస్సలు బాధపడకు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు నా పక్కన ఉండాలి మేడం, అప్పుడే నేను హ్యాపీగా ఉంటా. అబ్బా సంతోష్, చెప్తే అర్థం కాదా, మనం మంచి ఫ్రెండ్స్ లా ఉందాం. అబ్బా సంతు నా వల్లనే బాధపడుతున్నట్టున్నాడు. అమ్మా నీతో కొంచెం మాట్లాడాలని వచ్చి కూర్చో ఒకసారి. ఏంది బిడ్డ, ఏం మాట్లాడాలి? అమ్మా నాకు నా మరదలంటే ఇష్టం కదనే, నేను చదువుకుంటాను నువ్వు కదే గుర్తుకొస్తుంది. నాకు ఇక మరదలంటే ఇష్టం అని దానికి చెప్దాం అనుకుంటాను. ఎందుకు బిడ్డ దానికి నువ్వు చెప్పడేందుకు? మీ జాబ్ అయినాక దాన్నే ఇచ్చి చేస్తామని అనుకుంటానే ఉంటాం మనం. నువ్వు చెప్పినవని మామయ్య చెప్పినని మేము పెళ్లి చేసుకున్నాడు కాదే, మా ఇద్దరికి ఇష్టమని మేము పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం కదనే. అసలే దాని ముక్కు మీద కోపం ఉంటుంది బిడ్డ, నువ్వేమన్నా అంటే అది బాధపడుతుంది. సపరేట్గా చదువుకో, ఏదైనా జాబ్ చేసినాక అదే చేసుకుంటుంది. నేను లేదే అమ్మాయి, మరదలు ఏమనుకున్నా ఏం కాదే, నా మనసులో మాట దానికి చెప్పి చూస్తేనే ఆ తర్వాత నాకు టెన్షన్ పోతుంది. సరే బిడ్డ, మరదలు ఇంటికా అండొచ్చు, పోయి మాట్లాడుకో మరి. అమ్మ డైరెక్ట్ దా ఇంటికి పోతే అది ఏమనుకుంటుంది, ఫోన్ చేసి చెప్తాది ఇంటికి వస్తానని. హలో బావా, నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది, ఒకసారి కలుద్దామా? ఏం మాట్లాడాలి బావా, కలుసుడు ఎందుకు? అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా. అది ఫోన్లో చెప్పేది కాదు అంకిత, డైరెక్ట్గా నీతో మాట్లాడే చెప్పాలి, సో అందుకే కలుద్దామంటాను. సరే బావా, అయితే ఇంటికి రా మాట్లాడదాం, ఇంటి దగ్గరే ఉన్నా. సరే అంకిత, ఇంటికే వస్తున్నా. నా కొడుకు నా కోడలతో మాట్లాడుతానని పోయిండు, అది ఏమంటాందో ఏం కాదో. నా కొడుకు నా కోడలు గతితట్టుగా చూడు భగవంతా. ఏంటి బావా, ఏదో మాట్లాడాలన్నావు, డబ్బులు ఏమైనా అవసరం ఉన్నాయా? డబ్బుల గురించి అయితే నేను మామయ్యని అడగకపోతున్నా, నీతోటే కొంచెం పర్సనల్గా మాట్లాడేది ఉన్నది. అవునా బావా, ఏం మాట్లాడాలో చెప్పు మరి. అంకిత నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వెళ్ళి మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా మన ఇద్దరికి మ్యారేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటాలని. మన ఇద్దరం బావ మరదలం కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు అట్లనే అనుకుంటారు, అట్లా అనుకుంటే అయిపోతుందా? నాకు కూడా నువ్వు చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం. మామయ్య వాళ్ళు నాకు జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేద్దాం అనుకుంటారు, నీకు నువ్వు నాకు. పెళ్ళని నా చేతిలో ఏం లేదు, అదంతా మా నాన్న డెసిషనే. మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. మామయ్య ఒకవేళ నన్ను చేసుకో అని చెప్పేసి అన్నాను అనుకో, నన్ను చేసుకోవడం ఇష్టమేనా నీకు? చెప్తానగా బావా, మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, మా నాన్న ఇష్టమే నా ఇష్టం. మామయ్య కాకుండా ఇప్పుడు నీకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నాకు నువ్వు అంటే ఇష్టమని ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అట్లా నేనంటే నీకు ఇష్టమేనా? బావా నిన్నన్నా ఎవరినన్నా మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, ఇక నా నొర్రియకిగా. బావా నువ్వు నా గురించి ఆలోచించడం బంద్ చేసి నీ గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ చేయి. ఏమైంది బిడ్డ, మరదలతో మాట్లాడినావా? ఏమన్నది? మాట్లాడినా అమ్మా, అది మామయ్య ఎవరిని చేసుకుంటే వాళ్ళని చేసుకుంటా అంటుంది. ఇంకేంది బిడ్డ, తమ్ముడు ఎట్లయినా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు, నువ్వు రంది పెట్టుకోక. ఇక లేదే అమ్మా, మరదలు నాకు అంటే ఇష్టం అని చెప్పేసి అన్నప్పుడు అది కూడా నేను అంటే ఇష్టం అని చెప్తే మంచిగా ఉండే, కానీ అది మామయ్య ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటా అంటుంది, అంటే దానికి నేను ఇష్టం లేనంటే కదనే. బిడ్డ మామయ్య నీకు ఎట్లయినా ఇస్తానంటాడు కదా, పెళ్లి అయినాక అదే మారుతుంది కావచ్చు, నువ్వేం రంది పెట్టుకోక, మంచిగా చదువుకో. అసలు ఏంది నాకు ఇట్లా జరుగుతుంది, ఇటు బావ ప్రపోజ్ చేసిండు, అటు సంత కూడా ప్రపోజ్ చేసిండు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరిట్లో ఎవరు బెస్ట్? బావకేమో జాబ్ లేదు, సంతోష్ వాళ్ళేమో బాగున్నోళ్ళు. ఇప్పటిదాకా మా నాన్న దగ్గర నేను ఏది దాచలేదు, వీళ్ళ గురించి చెప్పబోతే నేను నాన్న మోసం చేసిందని అయితా. నాన్నకు చెప్తా. నాన్న ఏంది బిడ్డ? మా నాన్నకి వీళ్ళ గురించి చెప్తే ఏమనుకుంటాడేమో నా గురించి, వద్దులే. ఏం లేదు నాన్న, తిన్నావా? తిన్న బిడ్డ, ఏదో చెప్దాం అనుకున్నా మళ్ళీ అయిపోయినా. తిన్నామా లేదా అని అడుగుదాని పిలిచిన. సరే బిడ్డ. నాన్న నిన్నొకటి అడగాలని. ఏంటి అడుగు బిడ్డ. నాకు బీటెక్ అయిపోయినాక పెళ్లి చేస్తా అంటున్నావు కదా నాన్న, ఎట్లంటా నుంచి చేస్తావే? వాళ్ళకు వీళ్ళకు ఎందుకు బిడ్డ, మనకు బావలేడా, బావకి ఇచ్చి చేద్దాం. బావకి నా ఆస్తులు ఉన్నాయా? జాబ్ అంటున్నాడు, జాబ్ కూడా వస్తలేడు, బావని ఎట్లా వేసుకుంటున్నాను నేను? అట్లా బిడ్డ, నువ్వు ఉన్నది ఒక్కదానే కదా, ఇప్పుడు నీ పెళ్లి చేస్తే ఉన్న ఆస్తి అంతా బావకే కదా, ఎవరు పోతుంది, అది నీకు ఉన్నట్టు కదా, ఎవరికో తెలియని ఎట్లా బిడ్డ. ఇప్పుడు మన వాళ్ళు చిన్నప్పటి నుంచి మన చేతులను తెలియడు, మన దగ్గర ఉన్నాడు, చెప్పినట్టు తింటాడు. ఏమోనే నాన్న, నీ ఇష్టం ఇక. అట్లా బిడ్డ, ఇంకా నీ బీటెక్ అయిపోయాక 2-3 నెలలు ఉన్నాయి కదా, అయిపోయినాక ఆలోచన తీయరాదు. ఏమైందిరా అన్వేష్, నీ మనసులో మాట అంకితకు చెప్తా, నువ్వు చెప్పినావా?
చెప్పిండ్రా సురేష్, కాకపోతే మొత్తం మా నాన్న ఇష్టమే నా ఇష్టం అంటాను రా, అంతా తీసుకుపోయి మా మామయ్య పెడతాను. ఇంకేంద్రా మరి ఇట్లా మీ మామ నీకే ఇస్తాడు కదరా, ఇప్పటికైనా అంకిత మీద ఫోకస్ తగ్గించి స్టడీస్ మీద ఫోకస్ పెట్టు. అరే నువ్వు కూడా అట్లనే మాట్లాడతావేంద్రా, అంకిత ఇండైరెక్ట్గా నేను అంటే ఇష్టం అని చెప్పేసి అంటానురా, అందుకే వాళ్ళ డాడీ మీద పెడతాను తీసుకొని పోయి. ఏ పిచ్చోడా నువ్వు మళ్ళీ గట్లా ఆలోచిస్తావేంద్రా, ముందు జాబ్ తెచ్చుకో, జాబ్ వచ్చిన తర్వాత నీ దగ్గరికి వస్తారు అందరూ. అత్త బావలేడా ఇంట్లో? లేడు కోడలా వచ్చి కూసుందిరా. కూర్చోవడం తర్వాతనే బావని నాకిచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు నాన్న, నీ ఒపీనియన్ ఏంటిదే? నాదేమున్నది బిడ్డ, బావి ఇష్టం నీ ఇష్టం ఉంటే మీరే పెళ్లి చేసుకుంటారు, నాదేమున్నది దాంట్లో. అత్త నాదేమో ఇయర్ బీటెక్ అయిపోతుంది, బావేమో డిగ్రీ చదివిండు, ఊకే గవర్నమెంట్ జాబ్ వస్తా అంటాడు కానీ వచ్చి ఏం లేదు. వాని ప్రయత్నం వాడు చేస్తాడు బిడ్డ, ఏదైనా లేకుంటే ప్రైవేట్ లో చూసుకుంటాడు. అదే అత్త బావ ఏ పని చేసినా బావకిచ్చి పెళ్లి చేస్తారు కదా, అంటే మీ ఇష్టమే అంత, నా ఇష్టం దాని పని లేదా? అట్లా కాదే కోడలా, మీ ఇద్దరు ఇష్టం ఉంటేనే పెళ్లి చేస్తామంటాను కదా. నా ఇష్టం ఏముందే ఇలా, ఎట్లా చేసినా పెళ్లి అయితే చేస్తారుగా మీరు. మామ తాగినట్టు డల్లు ఉంటా, మంచి ఒక ఫోటో తీరా. తాక్కుంటా ఫోటోలు ఎందుకురా, తాగిన ఫోటోకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పెట్టి స్టేటస్ పెడితే వాట్సాప్లో అంకిత చూసి నిజంగానే దానికోసం నేను పిక్చర్ అయితే అనుకోవాలి. బాబ్బా మామ ఇట్లాంటి ఐడియాలకి ఎట్లా వస్తాయిరా? ఇట్లాంటి ఎన్ని చేయలే మామ, ఇట్లాంటి స్టేటస్లు పెడితేనే దారికి వస్తారు. కళాకారుని మామను స్టిల్ పెట్టు ఫోటో తీస్తా. ఈ మామ అమ్మా మరదలు నిన్న ఇంటికి వచ్చిపోయింది అడగగానే నాకు చెప్తలేవు కనీసం. అది ఇంటికి వచ్చిపోతే నీకెందుకు రా కొడుక, జాబ్ అని పడితే మంచిగా సక్కగా చదువుకో. ఇప్పుడు ఏమైందమ్మా గంతగానో సీరియస్ అవుతాను, ఇక మరదల గురించి అడిగిన అంతే. బిడ్డ నువ్వు దాని గురించి ఆలోచించకు, నీకు ఎవ్వరు బాగుంటే వాళ్ళతోటే లగ్గం అవుతుంది. నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేసుకోను. అమ్మా ఏందే గట్లా మాట్లాడతాను, మరదలు ఇంటికి వచ్చేవని అన్నా అని. అదేమంటది బిడ్డ, ఏమనలేదు. ఈ రోజుల్లో జాబ్ చేసిన వానికే ఇల్వ, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకో. ఏంటి సంతు తాకుండా స్టేటస్లు పెడుతున్నాడు? హలో ఏంటి సంతు నీకేమైంది? చూసటలు ఏమనుకుంటారు, ఎందుకు అట్లా స్టేటస్లు పెడుతున్నావు అసలు నువ్వు? అంకిత నీ లోపల మా అమ్మని చూసుకున్నా, అది చిన్నప్పుడు దూరం అయింది, నువ్వు ఇప్పుడు దూరం అవుతావు. అబ్బా సంతు అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నా పెళ్ళనే నా చేతిలో లేదు, అంతా మా నాన్న ఇష్టమే. సరే అంకిత, మీ నాన్న చూసిన చేసుకొని నువ్వు సంతోషంగా ఉండు. సంతోష్ నా కోసం అట్లా కాకు, నువ్వు తాగకు ప్లీజ్, ఇంటికి వెళ్ళు. నాకేమైతే నీకేంది అంకిత? ఫోన్ కట్ చేసిండు కదా, నా వల్ల సంతోష్ ఇబ్బంది పడుతున్నాడు కదా. అల్లుడు స్టడీ ఎక్కడ దాకా వచ్చింది ప్రిపరేషన్? మామయ్య అవుతుంది అని చేసే ప్రయత్నం చేస్తాను. అల్లుడు ఎట్టి పరిస్థితులు ఇప్పుడు జాబ్ కొట్టాలి, ఎందుకంటే బిడ్డది కూడా స్టడీ అయిపోతుంది. మీ ఇద్దరికి తొందరగా 4 లక్షలు తెలిస్తేనే పని అయిపోతుంది. సరే మామ, నేను చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను, కాకపోతే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉన్నది, అదే నాకు భయం అవుతుంది. అట్లా భయపడద్దు అల్లుడు, నువ్వు చేసే ప్రయత్నం చేయి, బిడ్డ కూడా ఇక్కడనే ఉన్నాయి కదా, మీ ఇద్దరికి పిన్ చేస్తాను అందిపోతుంది. సరే మామయ్య. నాన్న ఇప్పుడే పెళ్లి గురించి ఎందుకే, ఫస్ట్ బావని జాబ్ కొట్టమని చెప్పరా, తర్వాత ఆలోచిద్దాం. బిడ్డ మరి నీ అంటాను, ఇప్పుడు బాబుకు జాబ్ వచ్చినాకనే పెళ్ళి అంటానా? అన్వేష్ లేడా? లేడు బిడ్డ, వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి పోయిండు. వాడు చదువుకున్న వదిలేసి వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిండో? అదే బిడ్డ, అదో చదువుకున్నదా, విని చేసుకుంటుందో చేసుకోదో, మరదలు అని దాని వెనక తిరుగుతాడు. నువ్వన్నా నచ్చ చెప్పరా అది బిడ్డ వానికి? సరే అమ్మా, నీ మాతో మాట్లాడతలే. పరీక్షలో దగ్గరికి వస్తానే వాడో చదువుకుంటలేడు, ఏమైనా మరదలు అని దాని వెంట తిరుగుతాడు. నీ మాట అన్న ఇంటాడు కదా బిడ్డ, కొంచెం చదువుకోమని చెప్పు. సరే అమ్మా, నువ్వేం బాధపడకు, మనకి నేను నచ్చ చెప్తలే. మీ అమ్మ చాలా బాధపడుతుందిరా, ఎందుకురా మీ మరదల గురించి ఊక ఆలోచిస్తాను. అరే మరి ఇంకెవరి గురించి ఆలోచించాలరా, నీకు తెలియదురా చిన్నప్పటి చిన్న మరదలు అంటే నాకు ఎంత పిచ్చో. ఊక మీ మరదల గురించి ఆలోచిస్తావారా? ఒక్కసారి మీ అమ్మ గురించి నీ గురించి కూడా ఆలోచించురా. అరే నా గురించి నా అమ్మ గురించి ఆలోచిస్తారా, ఇంకెవరున్నారా నాకు, నా అమ్మ నా మరదలు కాకుండా? సరే మీ మరదలు నేను చేసుకోదు, తర్వాత ఏం చేస్తావురా మరి? ఏం మాట్లాడుతున్నావు సురేష్? నా మామ బిడ్డ నా మరదలు నన్ను కాకుండా ఇంకెవరిని చేసుకుంటారా? నాకు హక్కు లేదా నా మరదల మీద? ఇంకా ఊరో లెక్క మాట్లాడుతున్నావు ఏందిరా? ఆమెను బీటెక్ చదివింది, నువ్వో డిగ్రీ, ఇంకా నేను చేసుకుంటా అనుకుంటాను రా. అరే ఇట్లా మాట్లాడడం అయితే ఇంకోసారి నాతో మాట్లాడకురా. ఎందుకు సంతోష్ నువ్వు తాగిట్లా హెల్త్ ఖరాబ్ చేసుకుంటాను, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? చెప్పిన కదా అంకిత, నీలోన మా అమ్మని చూసుకున్నా అని. అబ్బా సంతోష్, ఈ లవ్ గివ్ నాకేం సెట్ కాదు, నువ్వు అంతా మర్చిపోయి నీ లైఫ్ మీద ఫోకస్ చేయి. నువ్వే నా లైఫ్ అనుకున్నా అంకిత, నువ్వే లేకుంటే నేనెందుకు చెప్పు? లే సంతు, ఈ విషయం నాన్నకు తెలిసిందనుకో చాలా బాధపడతాడు, మా నాన్న బాధ పెట్టిందని అయితే ఈ విషయం నువ్వు మర్చిపోయి. అబ్బా ప్లీజ్ అంకిత, అర్థం చేసుకో. లే సంతు, నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి, ఇంతకంటే నేనేం చెప్పలే నీకు. సరేనే, వస్తే నేను రేపు కాలేజీకి వస్తాలే. బిడ్డ వరంగల్ ఫంక్షన్ అని చెప్తున్నా కదా, అందుకే ఫంక్షన్ పోతున్నా. అవునా నాన్న, మరి వచ్చేసరికి ఏ టైం అవుతుంది నీకు? వచ్చేవరకు సాయంత్రం అవుతుంది బిడ్డ. ఆ చిట్టి పైసలు మళ్ళీ తీసుకొస్తాడు, తీసుకొస్తే బీరోలో పెట్టు. సరే నాన్న, చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా, నేను ఇంట్లో మస్తు బోర్ కొడుతుంది. ఎండలు ఎందుకు బిడ్డ నువ్వు ఫంక్షన్కు హాయిగా వేసేసుకొని పండుకోపో, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాను చదువుకో. సరే నాన్న, వచ్చేటప్పుడు బేకరీ నుంచి నాకు దిల్పసం తీసుకుని రా. సరే బిడ్డ, మా ఇంటికి ఒకదాని ఉంటాను, జాగ్రత్త మరి. సరే నాన్న, నువ్వు నిమ్మలంగా పోయిరా. అమ్మా ఏమైంది, రాత్రి నుంచి అట్లా తగ్గుతాను? ఏమో బిడ్డ, రాత్రి సందికి ఇట్లా వస్తుంది.
ఆ డబ్బాల దగ్గు టాబ్లెట్లు ఉండే కానీ వేసుకోపోయినవి అవి రాత్రే వేసుకున్న బిడ్డ ఆయన తక్కువగల దగ్గు. అప్పటికే చెప్తూనే నా సేమియాలు ఆ బెల్లాన్నం తినకే అమ్మ అంటే తిన్నావు. ఇప్పుడు దగ్గు లేచిందా? తక్కువైతే కానీ మళ్ళీ ఒకసారి ఆ టాబ్లెట్ వేసుకోపో. సరే బిడ్డ, కవర్లో గోళీలు ఉన్నాయి పట్టుకురాపో. అయ్యో దేవుడా, నా నోట్లోకెళ్ళి రక్తం వచ్చింది ఎందుకు?